ఏ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక న్యూ జాబ్ అలర్ట్తో రావడం జరిగింది. సో ఆ జాబ్ లొకేషన్ ఎక్కడ, క్వాలిఫికేషన్ ఏముండాలి, శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది, ఓకే, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలాంటి న్యూ వీడియోస్తో మీ ముందరికి ఇంకా చాలా వస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. లెట్స్ మూవ్ ఇన్ టు ద naukri.com. ఇక్కడ చూడండి, జాబ్ రోల్ వచ్చేసి అకౌంటెంట్ అండి. కంపెనీ చూసుకుంటే టాలెంట్ లీజ్, లొకేషన్ మనకి బెంగళూరు అండ్ కర్ణాటక. పర్ మంత్ శాలరీ చూసుకుంటే 25,000 నుంచి 35,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ప్రిపేరింగ్ జర్నల్స్ ఎంట్రీస్ ఫర్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్, చెకింగ్ అండ్ అలొకేషన్ ఫర్ క్యాష్ అడ్వాన్సెస్ ఫర్ ది బిజినెస్ ట్రిప్స్, జనరేటింగ్ అండ్ ప్రిపేరింగ్ జనరల్ క్రెడిట్ స్టేట్మెంట్స్. సో జాబ్ టైప్ చూస్తే ఫుల్ టైం, రెగ్యులర్ అండ్ పర్మనెంట్. పర్ మంత్ 25,000 నుంచి 35,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. బెనిఫిట్స్ మనకి సెల్ ఫోన్ రీఎంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. షెడ్యూల్ వచ్చేసి మనకి డే షిఫ్ట్ అండి, ఓకే. సో తర్వాత చూస్తే ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్, ఎక్స్పీరియన్స్ అకౌంటింగ్ 1 year, టాలీ 1 year, టోటల్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్ సిఏ ఇంటర్ ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం బ్యాచిలర్స్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకే. సో మ్యాక్సిమం 3 జాబ్ రోల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంకామ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అకౌంటెంట్ జాబ్ చేయాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అని నేను చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్స్తో వస్తాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.